హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో నివేదికలు సూచికలు 2024. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది అన్ని రకాల ఎగ్జామ్స్ రాబోయే అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుతూ నివేదికలు మరియు సూచికలు 2024 ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, 2024 వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం సంతోషకర దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఫిన్లాండ్ దేశము. టాప్లో ఉన్నటువంటి మొదటి 3 దేశాలు ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉండగా డెన్మార్క్ రెండవ స్థానంలో మరియు ఐస్లాండ్ మూడవ స్థానంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక 2024లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 42వ స్థానము. అగ్రస్థానంలో ఉన్న మొదటి 3 దేశాలు ఫస్ట్ వన్ అమెరికా, యూకే మరియు ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఐక్యూ ఎయిర్ ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏది? ఆన్సర్ కాఠ్మండ్, నేపాల్. రెండవ స్థానంలో చియాంగ్ మాయి, థాయిలాండ్ కలదు. అదేవిధంగా మూడవ స్థానంలో హనోయ్, వియత్నాం దేశం కలదు. నెక్స్ట్ వన్, జల జీవన్ మిషన్ క్రింద ఇంటింటా కుళాయి నీటిని అందించడంలో ఏ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ నీలగిరి, తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్లోని మహోబా రెండవ స్థానంలో, అదేవిధంగా తమిళనాడులోని కడలూరు మూడవ స్థానంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఏది? ఆన్సర్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం, యుఎస్ఏ. రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో టాప్ 3 విమానాశ్రయాలు ఏవనగా ఫస్ట్ వన్ హార్ట్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, యుఎస్ఏ. నెక్స్ట్ వన్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, యుఏఈ. మరియు డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయం, యుఎస్ కలదు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 స్కై ట్రాక్స్ ప్రకారం వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఏది నిలిచింది? ఆన్సర్ హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది ఖతార్లో కలదు. వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ నివేదికలో టాప్ 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏవనగా ఫస్ట్ వన్ హమద్ ఎయిర్పోర్ట్ ఖతార్లో కలదు. చాంగి ఎయిర్పోర్ట్ సింగపూర్ మరియు ఇంచియాన్ విమానాశ్రయం దక్షిణ కొరియాలో కలదు. వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నివేదికలో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 134వ స్థానము. ఈ నివేదికలో టాప్లో ఉన్నటువంటి 3 దేశాలు ఫస్ట్ వన్ స్విట్జర్లాండ్, నార్వే మరియు ఐస్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 108. ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో టాప్ 3 దేశాలు ఏవనగా ఫస్ట్ వన్ ఐస్లాండ్ దేశము, రెండవది ఫిన్లాండ్ మరియు మూడవది నార్వే దేశము. నెక్స్ట్ వన్ ఫైర్ పవర్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 4th పొజిషన్. టాప్ 3 దేశాలు ఏవనగా అమెరికా, రష్యా మరియు చైనా. నెక్స్ట్ వన్ రీసెర్చ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 4th ప్లేస్. నెక్స్ట్ వన్ 2024 సిప్రి నివేదిక ప్రకారం అణ్వాయుధాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్నటువంటి దేశాలలో మన భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 6వ స్థానము. అణ్వాయుధాలకై అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాలలో టాప్ 3 దేశాలు ఏవనగా యుఎస్ఏ, చైనా మరియు రష్యా. నెక్స్ట్ వన్ ఇటీవల WEF గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో
భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 63. ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో మొదటి 3 దేశాలు ఏవనగా స్వీడన్, డెన్మార్క్ మరియు ఫిన్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక ప్రకారం వాయు కాలుష్యం కారణంగా సంభవించే మరణాలలో మన భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ సెకండ్ పొజిషన్. రెండవ స్థానంలో వాయు కాలుష్యం వల్ల సంభవించే మరణాలలో మన భారతదేశం రెండవ స్థానంలో ఉండగా మొదటి స్థానంలో చైనా దేశం కలదు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్టులో మన భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 109. మొదటి స్థానంలో ఫిన్లాండ్ దేశం ఉండగా చివరి స్థానంలో దక్షిణ సూడాన్ కలదు. 109వ దేశంగా మన ఇండియా కలదు. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత ఉంటుందని అంచనా వేశారు? ఆన్సర్ 7.2%. నెక్స్ట్ క్వశ్చన్, 2024 వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్టులో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 15th పొజిషన్. ఈ రిపోర్టులో టాప్లో ఉన్నటువంటి 3 దేశాలు ఏవనగా అమెరికా, చైనా. నెక్స్ట్ వన్, ఇటీవల డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్ సామర్థ్యం ఆధారంగా భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో కలదు? ఆన్సర్ 3వ స్థానంలో కలదు. టాప్ 3 దేశాలు ఏవనగా అమెరికా, చైనా మరియు ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ ఉమెన్ గ్లోబల్ డేటా ప్రకారం మహిళా దేశాధినేతలు మరియు మంత్రివర్గ సభ్యుల సంఖ్య పరంగా భారతదేశం ఏ స్థానంలో ఉన్నది? ఆన్సర్ 171వ స్థానంలో కలదు. ఇందులో ఉన్నటువంటి మొత్తం దేశాల సంఖ్య 180 కాగా మొదటి స్థానంలో ఫిన్లాండ్ దేశము, 171వ దేశంగా మన భారత్ కలదు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 డిజిటల్ న్యూస్ రిపోర్టు ప్రకారం భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన వార్తా బ్రాండ్ ఏది? ఆన్సర్ ఆల్ ఇండియా రేడియో వార్తలు మరియు బీబీసీ. వీడియోలో తర్వాత క్వశ్చన్, 2024 హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 3rd పొజిషన్. ఇందులో టాప్లో ఉన్నటువంటి మొదటి 3 దేశాలు చైనా, యూకే మరియు 3వ దేశంగా మన భారత్ కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 2025 ఉత్తమ విద్యార్థి నగరాల ర్యాంకింగ్లో ఏ భారతీయ నగరం అగ్రస్థానంలో కలదు? ఆన్సర్ ఢిల్లీ నగరం అగ్రస్థానంలో కలదు. టాప్ ర్యాంకులలో ఫస్ట్ వన్ లండన్ దేశం ఉండగా రెండవ స్థానంలో టోక్యో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ నివేదికలో డిజిటల్ సేవల ఎగుమతి ర్యాంకింగ్స్లో మన భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 4వ స్థానంలో కలదు. మొదటి 3 స్థానాలలో అమెరికా, యూకే మరియు ఐర్లాండ్ దేశాలు కలవు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 7th పొజిషన్. ఇందులో టాప్ 3 దేశాలు ఎవ్వరికీ కేటాయించబడలేదు. 4వ దేశంగా డెన్మార్క్ దేశము మరియు 5వ దేశంగా ఎస్టోనియా, 7వ దేశంగా మన భారతదేశం కలదు. నెక్స్ట్ వన్, 2024 హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 3వ స్థానము. ఈ ఇండెక్స్లో టాప్ 3 దేశాలు ఏవనగా యుఎస్, చైనా మరియు ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, 2024 వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో డెవలప్మెంట్ స్టడీస్ కోర్సులలో ఏ భారతీయ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో కలదు?
ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యు. నెక్స్ట్ క్వశ్చన్ 2024 ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ యొక్క బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్లో ఏ దేశం మొదటి స్థానం పొందింది? ఆన్సర్ సింగపూర్. ఈ ఇండెక్స్లో టాప్ 3 దేశాలు ఏవనగా సింగపూర్, డెన్మార్క్ మరియు అమెరికా కాగా మన భారతదేశం 51వ స్థానంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్ WHO 2024 గ్లోబల్ హెపటైటిస్ రిపోర్టు ప్రకారం అత్యధిక హెపటైటిస్ బి మరియు సి కేసుల పరంగా భారతదేశం ఎన్నవ స్థానంలో కలదు? ఆన్సర్ 2వ స్థానంలో కలదు. మన భారత్ 2వ స్థానంలో ఉండగా చైనా మొదటి స్థానంలో కలదు. ఫ్రెండ్స్, ఇక్కడ అందరికీ తెలుసు అనుకుంటా, WHO స్థాపన 1948 ఏప్రిల్ 7th. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో కలదు. ప్రస్తుత అధ్యక్షుడు టెడ్రోస్ అధానోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.